అర్హులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగరంలో 2 సెంట్లు ఇవ్వాలని గత 5 నెలలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరి కూడా 5 గ్రామాల రాజకీయ అతీతంగా ఊరి పెద్దలు అలా ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు 72 ఎకరాలని 36 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది. రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 32 ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు భూమి చేసుకుంటున్నారు. మరికొంత ఈ భూమిని ఏదో కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది. సుమారుగా కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీలో 1400 మంది నిరుపేదలు అప్లికేషన్లు రాసుకున్నారు. అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోవడం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు.